ప్రైజ్ ద లార్డ్. అద్వితీయ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నత నామానికి వందనాలు చెల్లించుకొంచున్నాను. దేవుని మాటలను ఆసక్తితో వింటున్న ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. ప్రీవియస్ వీడియోలో 3వ కీర్తనను ధ్యానించుకున్నాము. 4వ కీర్తన. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగచేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు అని వ్రాయపడి ఉన్నది. 4వ కీర్తన దావీదు రచించిన కీర్తన. ఈ కీర్తన దావీదు భక్తుడు దేవునితో మాట్లాడుతూ మొదలుపెట్టాడు. నా నీతికి ఆధారమగు దేవా అంటున్నాడు. మానవుని జీవితంలో నీతి, నియమాలు, న్యాయము ఇంకా ఉన్నాయి అంటే అది కేవలము దేవుని మీద భయం వల్లనే. మనలో ఉన్న నీతికి ఆధారము మనం ఆరాధించే దేవుడు. అలాంటి గొప్ప దేవుడికి ఎలుగెత్తి మొరపెడుతున్నప్పుడు నాకు ఉత్తరమిమ్ము అని అడుగుతున్నాడు దావీదు. నిజమే, మన ప్రార్థనలకు జవాబిచ్చేది దేవుడే. విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. ఇరుకులో నాకు విశాలత కలగచేయువాడవు నీవే అని ప్రార్థిస్తున్నాడు దావీదు. దావీదు ఉన్న ఇరుకు ప్రదేశము శ్రమల ప్రదేశం. శ్రమలలో నుండి తప్పించే దేవుడు మన యేసయ్య. ఈ కీర్తనలో మొట్టమొదటిసారి ప్రార్థన అనే పదం కనపడుతుంది. దావీదు ఎంతో ధైర్యంగా, స్వేచ్ఛగా ప్రార్థిస్తున్నాడు. ఒక కుమారుడు తన తండ్రిని ఎలా అడుగుతాడో ఆ విధంగా దావీదు ఇక్కడ అడగడం మనం చూస్తున్నాము. విశ్వాసము ద్వారా మనందరికీ దేవుని పిల్లలగునట్లు దేవుడు గొప్ప ఆధిక్యతను మనకు అనుగ్రహించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అని వ్రాయపడి ఉన్నది. 2వ వచనంలో దావీదు మనుషులతో మాట్లాడుతున్నాడు. పాపములో పడినవారు అనుసరించేది వ్యర్థమైన వాటినే, భ్రమపెట్టే వాటినే. దేవునికి మహిమార్థంగా కాకుండా గడిపే జీవితము వట్టిది, అది వ్యర్థమైనది. ఏదో విధంగా అతనిని అవమానపరిచే వారిని, నిజ దేవుని నుండి తరలిపోయిన వారిని దావీదు మందలిస్తున్నాడు. అభిషేకం పొందిన దావీదు దేవుని సంరక్షణలో ఉన్నాడని ఈ మనుషులు తెలుసుకోవాలి అని ప్రార్థిస్తున్నాడు. దేవుని బిడ్డలు దేవుని కోసం ప్రత్యేకింపబడిన వారని ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఎవరైతే దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఉంటారో వారికి తెలిసేలాగా దేవుడు చేస్తాడు. భయము నుండి పాపము చేయుకుడి. పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానం చేసుకుని ఊరకుండుడి అంటున్నాడు దావీదు. దావీదు తనను తరుముతున్న తన కుమారుడైన అబ్షాలోము గురించి మాట్లాడుతున్నాడు. దేవుని తట్టు తిరగాలని ప్రతి ఒక్కరిని మందలిస్తున్నాడు. చాలామంది దేవుడి మంచితనాన్ని ప్రశ్నిస్తారు. దేవుడు మాకేం చేశాడు, మాకు ఎవరు మేలు చేస్తారు అని అడుగుతారు. అందుకే దేవుని మంచితనము, దేవుని ప్రేమ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, దేవుని అడుగు జాడలలో ప్రతి ఒక్కరూ నడవాలని మనం ప్రార్థించాలి. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము అంటున్నాడు దావీదు. ఆయన సన్నిధి కాంతి అంటే ఆయన కృపను, ఆయన సన్నిధి వలన కలుగు ఆశీర్వాదమును గురించి దేవుణ్ణి మనం అడగాలి, ప్రార్థించాలి. కలకాలం నిలిచి ఉండే నిజమైన ఆనందము సంపదల వల్ల, కలిమి వల్ల రాదు. అది హృదయంలో దేవుడు జరిగించే పని మూలంగానే వస్తుంది. నిజమైన విశ్వాసి గొప్ప కష్టాల్లో కూడా శాంతి, సంతోషాలను అనుభవిస్తాడు. దావీదుకు కలిగిన నెమ్మదికి కారణం దేవుడే అని చెప్పి ఈ కీర్తనను ముగిస్తాడు దావీదు.
చింత లేకుండా నెమ్మదితో ఉండే కృపని అనుగ్రహించేది దేవుడే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో, దేనిని గూర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అని వ్రాయపడి ఉన్నది. దావీదు భక్తుడు తనకున్న సమస్యల బట్టి చింతపడక అన్ని విషయములలోనూ దేవునికి మనవి చేశాడు. దేవుడు అనుగ్రహించిన సమాధానాన్ని పొందుకున్నాడు. మనము కూడా మనకున్న ప్రతికూల పరిస్థితులను గూర్చి కృంగిపోకుండా దేవునికి అప్పగించుకుందాం. దేవుని గొప్ప సమాధానాన్ని పొందుకుందాం. ఆయన నామాన్ని విశ్వసిద్దాము. ఆయన నామ మహిమార్థమై జీవిద్దాము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. మీ అనుదిన ప్రార్థనల్లో నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలోని భక్తులు చేసిన ప్రార్థనలను, విజ్ఞాపనలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృప నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.